అంతా చెట్టు మీద అంతా నవ్వుతున్నారు. విశ్వనాథ్ గారు చేసి చూపిస్తున్నారు. తర్వాత వీళ్ళిద్దరూ చేశారు. ఆ సినిమాలోనే కాదు ఇంకెక్కడో కూడా స్వాతిముత్యంలో కానీ, నేను చేసిన రెండో సినిమా సిరివెన్నెలో కానీ విశ్వనాథ్ గారు చక్కగా అందరికీ తను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలనేది చక్కగా ఫీడ్ చేసి తను చేసి చూపించి తర్వాత వాళ్ళు చేస్తారు. మంచి నటులు. ఆ తర్వాత మీకు తెలుసు ఆయన్ని క్యారెక్టర్ యాక్టర్గా చాలా సినిమాల్లో చూశారు. అలాగే నాకు విశ్వనాథ్ గారితో ఈ లింకులు ఇలా ఉన్నాయన్నమాట. అయితే పూర్ణోదయ మూవీస్ వాళ్ళు విశ్వనాథ్ గారితో గొప్ప సినిమాలు చేశారు. మీకు తెలుసు కదా, అవి శంకరాభరణం, సాగర సంగమం, అవి చాలా ఉన్నాయి. ఆ బ్యానర్లో వంశీ డైరెక్షన్లో నేను ఒక సినిమా చేశాను. సితార్ చేసినప్పుడు ఆ కంప్లీట్ ఆ టీం అందరితో నాకు పరిచయాలని. అయితే ఆ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ ఏడుది నాగేశ్వరరావు గారు, ఆయన ఇంకా ముందే నాకు పరిచయం. సిరిసిరి మూవీ ఆయన చేతుల్లోంచే బయటకు వచ్చింది. ఆయనే మెయిన్ ఆర్గనైజరు. చింతా రామకృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, గీతాకృష్ణ అనే ఒక బ్యానర్ మీద తీసిన ఆ సినిమాకి ఆయనే నిర్వహణ. ఆయన అన్నీ చూశారు బిజినెస్ వరకు. నాకు అప్పుడే తెలుసు ఆయన. ఆ తర్వాత ఈ సినిమాకి నన్ను పిలవడానికి కారణం సితార్లో నా వర్క్ మిగిలిన వెనక ముందు విశ్వనాథ్ గారు కూడా అబ్జర్వ్ చేయడం. రఘు అని ప్రపోజ్ చేస్తే, అంటే సితార్ తర్వాత ఇది రఘు అని ప్రపోజ్ చేస్తే విశ్వనాథ్ గారు మంచి వర్క్ చేస్తున్నాడు కుర్రాడు, వెల్కమ్ అని చెప్పారు. దాంట్లో కమలాసన్ మీకు తెలుసు, స్వాతిముత్యంలో రాధిక, ఇంకా చాలామంది ఉన్నారు. పెద్ద హిట్ మూవీ. పాటలు పర్టికులర్గా ఇళయరాజా గారి పాటలు మెమరబుల్ సాంగ్స్, మ్యూజికల్ హిట్ కూడా సినిమా. అందులో కొన్నిసార్లు సువ్వాలమ్మ గానే, ఇంకోటి మనసు పాడే మౌనరాగు అని కానీ, జోలపాట, లాలి లాలి లాలి. ఈ రోజుల్లో కూడా కొంతమంది మా ఫ్రెండ్స్, రఘు గారు మీరు చేసిన స్వాతిముత్యం గురించి ఒక విషయం చెప్తాను కదండి. మా పిల్లలు, చిన్న పిల్లలు జోగొడితే పడుకోరు వాళ్ళు. ఈ పాట వేస్తే, లాలి పాట వేస్తే అది వింటూ పడుకుంటారు.